ముందు భాగంలో కలిపురుషుడి వంశం గురించి, కలిపురుషుడి జననం గురించి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ వీడియోలో కలిపురుషుడి ప్రభావం ఎలా మొదలయ్యింది, ఎలా కొనసాగింది అనే వంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా క్రోధాహింసలకు కలిపురుషుడు జన్మించాడు. తర్వాత తన చెల్లెలైన దురుక్తిని వివాహమాడాడు. అలా కలిపురుషునికి దురుక్తికి భయం అనే ఓ కుమారుడు, మృత్యువు అనే ఓ కుమార్తె జన్మించారు. వారు కూడా వరుస మరిచి ఒకరితో ఒకరు కామించి నిరయ అనే ఓ కుమారునికి, యాతన అనే ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. ఇక్కడ భయం, మృత్యువు, నిరయ, యాతన ఇవన్నీ కూడా ఓ మనిషికి ఉండదగిన లక్షణాలైతే కావు. మృత్యువు వల్ల భయము, ఆ మృత్యు భయం వల్ల యాతన వంటివి మనిషికి కలుగుతాయి. ఇలా మానవుడిని నాశనం చేసే అలవాటులన్నీ ఈ కలిపురుషుని వంశంలోనే జన్మించాయి. కలిపురుషుడి వంశాన్ని గమనిస్తే అధర్ముడి నుండి నిరయ వరకు అన్ని మానవ దుర్వ్యసనాలకు లేక మానవుడిని లొంగదీసుకునే పుట్టుకలు ఇవే కనబడతాయి. వీరంతా కలిసి ఈ కలికాలంలో మానవులను పీడించేవారే. అధర్మునికి మిథ్య తోడవితే ఓ తప్పుకు అసత్యం తోడవినట్టే. అలా ఆ అసత్యం నిజమని చెప్పుకుంటూ వచ్చే అహంకారాన్నే దంభం అని పిలుస్తాం. ఆ అహంకారం వలన తాను ఆడినది అసత్యమైనా సరే తనని తాను నిజం అని నమ్మించుకుంటాడు. దాన్నే మాయా అనంటాము. అలా ఈ దంభమాయలు కూడా అధర్మ మిథ్యల సంతానమే కదా. ఓ దానిపై కోరిక పెంచుకొని దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే లోభం. దానివల్ల మోసాలు చేయటం మొదలెడతారు. అదే నికృతి. ఇక ఆ కోరినది చేయి జారితే మిగిలేది క్రోధమే, అనగా కోపం. ఆ క్రోధం వల్లనే హింసించటం మొదలెడతారు. ఈ క్రోధాహింసలు కూడా ఇంతకు ముందు చెప్పుకున్న అధర్మ వంశస్థులే. ఆ తర్వాత దురాచారము, దురలవాట్లు మొదలవుతాయి. అక్కడే మృత్యుభయం పుట్టుకొస్తుంది. దాంతో యాతన కూడా తోడవుతుంది. ఇలా మనిషి మానసిక బాధలు అన్ని కలివంశస్థులే అని గుర్తించవచ్చు. ఈ కలివంశస్థులంతా వారికి నచ్చినట్టుగా లోకమంతా వ్యాపిస్తుంటారు. మానవులు వారిని వదిలించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ కష్టమే. యజ్ఞాలు, వేదాలు, ధర్మాలు అన్నిటినీ విడిచిపెడతారు. ఎన్నో రోగాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో కోరికలు అంటూ మానవ జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. మాంసాహారాన్ని తినడం పెంచుతారు. నోటి రుచి కోసం ఎంతటి జీవినైనా హింసిస్తారు. అలాగే కాస్త వచ్చే సుఖం కోసం వరుసలు కూడా మరచిపోతారు. అధర్మం, అసత్యం, కామం, లోభం, మదం అంటూ కలివంశం వలె, అవిద్య పంచకము వలె తిరుగుతుంటారు. చివరిగా 16 సంవత్సరాల ఆయుష్కు దిగిపోతారు. ఇవన్నీ కలియుగంలో జరిగేవి. దానికంటే ముందు కలిపురుషుడి గురించి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. కలిపురుషుడు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాడు. నల్లని రూపంతో, ఎర్రని కళ్ళతో కనిపిస్తాడు. భరించలేని దుర్వాసనతో భయంకరమైన ఆకారాన్ని పొంది ఉంటాడు. అలా కలిపురుషుడి యొక్క వికృత ఆకారాన్ని చూసి బ్రహ్మదేవుడు కలి అనే పేరు పెడతాడు. అయితే బ్రహ్మదేవుని శరీరం నుంచి ఇంతకు ముందే కృతపురుషుడు, త్రేత పురుషుడు, ద్వాపర పురుషుడు అనేవారు జన్మించారు. దాంతో బ్రహ్మదేవుడు తన కుమారుడైన అధర్మునితో మాట్లాడుతూ, ఓ అధర్మ, నీ వంశంలో జన్మించిన ఈ కలిపురుషునికి ఒక యుగానికి రాజుని చేస్తాను. ప్రస్తుతానికి కృతయుగాన్ని కృత అనువాడు పరిపాలిస్తున్నాడు. ముందు ముందు త్రేతాయుగాన్ని త్రేత అనే పురుషుడు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో ద్వాపర పురుషుడు పరిపాలిస్తాడు. చివరి యుగంలో నీ వంశస్థుడైన కలిపురుషుడు పరిపాలిస్తాడు. దాన్నే కలియుగం అని పిలుస్తారు అనే వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ శరీరం నుంచి వచ్చిన కృతపురుషుడు కృతయుగాన్ని అద్భుతంగా, అకృతం లేకుండా పరిపాలిస్తాడు. అందువల్లనే 99% ధర్మంతో నిలబడుతుంది. ఆ మిగతా 1% కూడా చిన్ని చిన్ని అధర్ములే. వారిలోనూ కూడా సత్యం, దాన ధర్మము వంటివి కనిపిస్తుంటాయి. ఇక త్రేతాయుగాన్ని త్రేత పురుషుడు పరిపాలిస్తాడు. ఈ త్రేత పురుషుడు 75% ధర్మంతో త్రేతాయుగాన్ని కొనసాగిస్తాడు. ద్వాపర యుగాన్ని 50% ధర్మంతో ద్వాపర పురుషుడు పరిపాలిస్తాడు. చివరిగా కేవలం 25% ధర్మంతో కలిపురుషుడు భూమిని ఆక్రమిస్తాడు. ఇలా ఇప్పటిదాకా మనం నేర్చిన యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలి అనేవి కేవలం యుగాలు మాత్రమే కాదు, వారంతా పురుషులు కూడా. ఈ నలుగురు 4 యుగాలకు అధిష్టాన దేవతలు. అలా మొదటి 3 యుగాల నుండి కలిపురుషుడిని దూరంగా ఉంచారు బ్రహ్మ విష్ణువులు. అయితే కలిపురుషుడు చివరిగా విష్ణుదేవుడిని ఇలా అడిగాడు, ఓ విష్ణుదేవా, మీరు ఆజ్ఞాపించినట్టే కలియుగం వచ్చాకే మేము భూమిని శాసిస్తాము. కానీ కలియుగం వచ్చిందని మాకెలా తెలుస్తుంది అని పరమ అసహ్యమైన తన గొంతుతో పలుకుతాడు కలిపురుషుడు. కలిపురుషుడి గొంతు వింటేనే ఒక్కసారిగా లక్షలాది కాకిలు అరిచినట్టయింది.
ఒకేసారి కాకులు, గ్రద్దలు లేక మరెన్నో వికృతమైన జంతువులు అరిచినంత చండాలమైన స్వరం కలిపురుషునికి ఉంది. అప్పుడు విష్ణుదేవుడు ఇలా అన్నాడు: ఈ భూమి మీద ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించి 125 సంవత్సరాలు పరిపాలిస్తాడు, ధర్మస్థాపన చేస్తాడు. ఆయన అవతారం చాలించిన వెంటనే నీవు నీ వంశస్థులతో విజృంభించు, నీకు నచ్చినట్టుగా ఉంటూ అందరినీ నీ వశం చేసుకో. కానీ నాపై నమ్మకంతో ఉన్న నా భక్తుల్ని గాని, పురాణాలు భాగవత కథలు వింటున్న వారిని గాని, నా నామస్మరణ చేసేవారిని గాని నీవు అస్సలు తాకవద్దు అని చెప్పాడు. దానికి కలిపురుషుడు కూడా అంగీకరిస్తాడు. ఇక ముందు చెప్పినట్టే కలిపురుషుడు తన వంశస్థులతో సత్యయుగం నుంచే ప్రజల నుండి దూరంగా ఉంటాడు. ద్వాపర యుగం వరకు అప్పుడప్పుడు మాత్రమే కొందరిని వశం చేసుకుంటూ ఉండేవాడు. ఉదాహరణకి నలదమయంతుల కథ కూడా వినవచ్చు. ఇక అంతకుమించి కలిపురుషుడు ఎవరిని పీడించలేదు. ఇక ఈ కలిపురుషుడి గురించి ఇంకాస్త మాట్లాడుకుంటే, కలిపురుషుడు ఎప్పుడు తన అంగాన్ని ఎడమ చేతితో పట్టుకొని చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు మత్తు పదార్థాలను స్వీకరిస్తూ చెడు అలవాట్లతో తిరుగుతూ ఉంటాడు. వేశ్యలతో తిరుగుతూ కామ కోరికలు తీర్చుకుంటాడు. అటువంటి కలిరాజు పాలనలో మనందరం ఇప్పుడు జీవిస్తున్నాము. అందుకే అర్థం లేని క్రోధం, అంతం లేని కోరిక, సంబంధం లేని భయం ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. వీటిని త్యజించాలంటే భక్తి ఒక్కటే మార్గమని వివిధ పురాణాల్లో కూడా చెప్పారు. అలా కలియుగమంతా చివరి పాదానికి చేరగా లోకులంతా పిశాచుల వలె తిరుగుతున్నారు. జాలి దయ లేని వారుగా క్రూర మృగాలు వలె తయారవుతారు. వరసలు మర్చిపోతారు. అలా మనుషులంతా భూమికి భారమవుతారు. భూమికి భారమవితే భూదేవి ఊరుకుంటుందా? లేదు కదా. అనుకున్నట్టే హైకోర్టులో కంప్లైంట్ పెట్టింది. కాకపోతే ఆ విశేషాలన్నీ తర్వాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇది కల్కి సిరీస్ లో ఎపిసోడ్ 2 అని అనుకోండి. ఇక ముందు ఎపిసోడ్స్ నుంచి మన సినిమా హీరో గురించి కూడా వినబోతున్నాం. సో ఎనీవేస్ గైస్, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. పూర్తి సిరీస్ కోసం కల్కి సిరీస్ ప్లేలిస్ట్ ని చెక్ చేయండి. అలాగే మన వీడియోస్ మిస్ అవద్దంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆ దానికంటే ముందు మీరు గనక ప్రీమియం విల్లా ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే ముంబై హైవే ఫేసింగ్ దగ్గర సదాశివపేట్ లో రేరా ఇంకా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనేది అవైలబుల్ లో ఉంది. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి 5 నిమిషాల్లో సంగారెడ్డిలో ఉండొచ్చు, 30 నిమిషాల్లో ఓఆర్ఆర్ దగ్గర ఉండొచ్చు, 15 నిమిషాల్లో వోక్సన్ యూనివర్సిటీ, మరో 10 నిమిషాల్లో ఐఐటి అనగా కండి, అలాగే దగ్గరలోనే నిమ్స్ ప్రాజెక్ట్ కూడా. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది డిటిసిపి అప్రూవ్డ్ అండ్ వెల్ డిజైన్డ్ లేఅవుట్ అని చెప్పొచ్చు. అనగా వాస్తు పరంగా కూడా కట్టడం జరిగింది. క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్, electrical lines with street lights, underground drainage system, water connection each plot, children park with plantation, avenue plantation, 24/7 security, ఇలా ఆల్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. సో దీనికోసం కాంటాక్ట్ అవ్వండి 9618570028. మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. See you soon again. జై శ్రీకృష్ణ, జై కల్కి భగవాన్.